స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు తన కృపలో మనందరినీ కూడా ముఖ్యంగా 4 నెలలు ఆయన కాచి కాపాడి 5వ నెలలో మే నెలలో ప్రవేశింపజేశారు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారమైనా. మరి అలాగే ఈ నెలలో కూడా మళ్ళా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే గొప్ప ధన్యతను దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గత వారంలో మనం నేర్చుకున్నాం, సముద్రంలో పెద్ద తుఫాను, చిన్న దోణి పెద్ద తుఫాను రేగినప్పుడు వాళ్ళు భయపడి మరి కేకలు వేసి, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని చెప్పినప్పుడు యేసు లేచి గాలిని గద్దించి సముద్రంతో మాట్లాడి వారిని మిక్కిలి నిమ్మలమైన పరిస్థితి అద్దరికి చేరేటట్లు చేశారని గత వారంలో మనం చెప్పుకున్నాం. అదే ప్రకారంగా ఇంకొక సమయంలో కూడా మరి సముద్రం మీద వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా పెద్ద తుఫాను వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ 2 వారాలు కూడా ఏంటి సబ్జెక్ట్ ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మానవ జీవితాలైన మనకి, అంటే ప్రభును నమ్ముకున్న మనకే, ఇప్పుడు యేసు ఉన్న దోణి మీదకే వచ్చింది ఏది తుఫాను, కెరటాలు ఆ దోణినే నింటాయి. అలాగే మనం ప్రభును నమ్ముకుని రక్షణ పొందిన మన మీదకే శోధనలు వస్తాయి, మనం ఉన్న దోణి మీదకే వస్తాయి, మన ఇంట్లోనికే కొడతాయి, మన జీవితాలకే ఎఫెక్ట్ ఇస్తాయి. వాడు సాతానుడు మనల్ని శోధిస్తాడు, మన మీదకే తుఫాన్లు పంపిస్తాడు, మన మీదకే కష్టాలు పంపిస్తాడు, మన మీదకే ఆపదలను గురి చేసేలా చేస్తాడు, ఎన్నో వ్యాధులు మనకి కలగజేస్తాడు. ఇవన్నీ అపవాది ద్వారా, మరి మనకి దేవుని పిల్లలమైన మనకు అపవాది ద్వారా జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం కూడా ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకోవాలని మనం అందరం తెలుసుకోవడానికే ఈ తుఫానులో దేవుడు ఎలాగా వారిని ఆదుకున్నాడో అవన్నీ మీకు గత వారం ఏంటి, ఈ వారం 2 కార్యక్రమాలు కూడా మీకు ఇదే సబ్జెక్టుగా మీకు చెప్తా ఉన్నాను. ఆ విషయాలు మీరు గమనించుకొని మీలో ఎవరైనా సరే ఎటువంటి తొందరలు, గలిబిళ్ళు, కలవరతలు, అపాయముల్లో చిక్కుకోవడం, లేకపోతే ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరు భయపడక ప్రభు సన్నిధిలో విశ్వసించి ప్రార్థించి, ఆయనే మనల్ని కాపాడగలిగిన దేవుడు, స్వస్థపరిచే అపాయం నుండి దేవుడు నన్ను రక్షిస్తాడని విశ్వాసంతో మనం ఉంటే ఖచ్చితంగా అటువంటి సమయంలో దేవుడు మనల్ని ఆదుకొని ఆదరించి లేవనెత్తి స్వస్థపరిచి ఆ ప్రమాదముల నుండి తప్పించి రక్షించగలిగిన దేవుడని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగం ఏంటంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ కూడా ఆయన దోణిలు ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. శిష్యులు దోణి ఉన్న దోణి మీదకి ఇక్కడ తుఫాను వచ్చినట్లు చూస్తున్నాం. 22 వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశారు. ఇంతకుముందు చదువు దాంట్లోనేమో శిష్యులు ఒక చిన్న దోణి మీద ఆయన్ని తీసుకుని వెళ్ళారు, శిష్యులు ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆ దోణి మీదకే వచ్చింది. ఇక్కడేమో యేసు ప్రభు వెళ్ళలేదు, కానీ శిష్యుల్ని పంపించాడు. మీరు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళిపోవాలి. అద్దరం బహుశా ఏ మీటింగ్ జరుగుతుందేమో, మీటింగ్ జరగబోతుంది కాబట్టి మీరు త్వరగా అద్దరికి వెళ్ళి ఆ పనులన్నీ చూడండి అన్నట్టుగా ముందు వారిని పంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. పంపివేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే అద్దరికి ఆయన వారిని బలవంతం చేశారు. అంటే మీరు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈయన విడిచిపెట్టరు కాబట్టి మీరు ఖచ్చితంగా అవతలకు దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు బలవంతం వెళ్ళిపోయారు. ఆయన జనసమూహలు పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. హల్లెలూయా. జరా వారిని పంపివేసి ఈయనేం చేస్తున్నారు? ఊసులాడుతున్నాడా, లేకపోతే ఎవరితోనే సంభాషణ చేస్తున్నాడు, ఏదైనా మీటింగ్ పెట్టాడా? కాదు బిడ్డలారా, ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతమున కొండ ఎక్కిపోయి సాయంకాలం వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. పగలంతా కూడా ఆ కొండ మీద ఆయన ఏకాంతముగా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. వీళ్ళరు దేవుని పిల్లలమైన మనకి ప్రార్థన జీవితం అనేది ఉండాలి. ఏకాంతముగా
లేక గృహంలోనో ఏదో ఒక స్థలంలో ఈయనైతే కొండ మీద ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి మార్కులో ఉంటుంది, ఒలీవల తోటలో ఆయన ప్రార్థించేవాడు అన్నట్టుగా చూస్తున్నాం. అలాగే గెత్సెమనే తోటలో, ఆ తోటల్లోనూ ఆ కొండల ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తూ మోకాళ్ళుని స్టాండ్ విత్ హిజ్ నీస్ అంటే మోకాళ్ళ మీద ఆయన ప్రార్థిస్తూ గడపడం మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా అదే ప్రార్థనా శక్తిని ఉదయకాలం మధ్యాహ్నము, ఉదయకాలం యేసు ప్రభు ఎలాగైతే ప్రార్థన చేశారో, శిష్యులు ఎలాగ మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించారో, కొర్నేలు ఎలాగ ప్రార్థించారు, అలాగా మనము దేవుని సన్నిధిలో ఏకాంతముగా దేవుని సన్నిధిలో ఆయా స్థలాల్లో, దేవుడిచ్చిన స్థలాల్లో, గృహాల్లో ఉండి దేవునికి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. సాయంకాలం వరకు ఆయన ప్రార్థన చేశారు. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు, ఆయన ఒక్కరే అలాగ ఉన్నారనమాట. రోజంతా ప్రార్థన చేశారు, ఆ సాయంకాలం ఉన్నారు. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా ఉండగా చూసారా, ధోని పంపించమన్నారు. ఇంకా సాయంకాలం అయ్యేటప్పటికి ఆ రోజంతా గడిపారు. ఇంకా ధోని దరికి దూరంగా ఉంది, ఇంకా వెళ్ళలేదు, అవతలకు వెళ్ళలేదు. ఈ లోపల గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇది కదా, వీరు శిష్యులు ప్రయాణం చేసే ధోని కూడా కొట్టబడుతూ ఉంది. అలలు గాలి వేసి ఆ తుఫాను పెట్టి ఆ అలలు ఆ వీరున్న ధోని మీద కొడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది గొప్ప సత్యం బిడ్డలారా. దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పరచబడి వీళ్ళు పంపించబడుతున్నారు. ఆయనే పంపించారు. అలా పంపించిన వారి మీదే ఈ అలలు, కెరటాలు, తుఫానులు ఎగినట్లు చూస్తున్నాం. మనం కూడా దేవుని పని చేసేటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సేవ చేయడానికి మనల్ని పిలిచి ఉండొచ్చు. అలాంటి సేవకులమైన మన మీదకే ఈ అలలు, తుఫానులు అనేవి రావటం అనేది ఖచ్చితం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శిష్యుల మీద, ఆ శిష్యులు ప్రయాణం చేస్తున్న ఆ ధోని మీదకి ఎలాగైతే అలలు కొట్టబడుచున్నాయో, అలాగే మన జీవితాల్లో కూడా దేవుని పనిలో సాగుతున్నప్పుడు అనేకమైన గలిబిలులు, కలవరతలు, శోధనలు, భయానక పరిస్థితులు మనకు కూడా జరుగుతాయని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అక్కడ యేసు ఉన్న ధోని మీదకి కూడా ఎలాగైతే కెరటాలు వచ్చి ధోని మునిగిపోయేలా చేసేయో, ఇక్కడ కూడా ఈ గాలి వచ్చి ఆ ధోనిను కొట్టేటప్పటికి అది కూడా అలలతో కొట్టబడుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు అక్కడ యేసుప్రభు ఆ ధోనిలో లేరు, కానీ రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన పగలంతా ప్రార్థన చేసి తెల్లవారుజాము కన్నా రాత్రి అంతా వీళ్ళ తుఫానులో ఈ గలిబిలి కలవరతలో ఉన్నారు. తెల్లవారుజాము 4వ జామున వచ్చేటప్పటికి ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చారు. హల్లెలూయా. సముద్రం మీద నడుచుచూ వచ్చారు, అలల మీద నడుచుచూ వచ్చారు. బిడ్డలారా, గాలి తుఫానుల్లో ఆయన నడిచి వీరి దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నా. హల్లెలూయా. ఈ రోజున నిన్ను కూడా ఆదుకునే దేవుడు ఆయన. నువ్వు ఎదుర్కొనే శోధనలో, తుఫానులో, గలిబిలిలో, కలవరతలో నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించడానికి ఆ శోధనలోనే నీ దగ్గరికి రాగలడు. నువ్వు ఎదుర్కొన్న విపత్తుల్లోనే ఆయన నడిచి నీ దగ్గరికి రాగలిగిన దేవుడని మనం మర్చిపోకూడదు. ఆదుకోవడానికి ఆయన వేకువజామున 4వ జామున ఆయన సముద్రం మీద నడిచి రావటం అనేది మనం చూస్తున్నాం. వారి యొద్దకు వచ్చిన ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. బిళ్ళరా, సముద్రం మీద ఆయన నడిచి వస్తుంటే వీళ్ళేమనుకున్నారంటే భూతము అనుకుని భయపడి కేకలు వేయటం మొదలెట్టు. సాధారణంగా దేవుడు ఉన్నాడంటే నమ్మరు, కానీ భూతం ఉందంటే నమ్ముతారు. అక్కడ భూతం లేకపోయింది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, అది నమ్మట్లేదు. ప్రభు ఉన్నారంటే నమ్మరు చాలామంది. యేసు ప్రభు ఉన్నాడమ్మా, నిన్ను కాపాడుతాడు, నువ్వు ప్రార్థన చేయండి నమ్మరు. పలానా దిక్కున భూతం ఉందన్నారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. అక్కడ ఉండదు ఏమీ, కానీ నమ్మేస్తారు అంతే. అలాగే వీళ్ళు కూడా యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తే భూతం అంటున్నారు వీళ్ళు. అంటే భూతాలు ఉన్నాయని నమ్ముతారు తప్ప దేవుడు ఉన్నాడని నమ్మరు అన్నమాట.
ఈ భయం చేసి భూతమని చెప్పుకుని భయం కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఒక్కరే నేనే అని చెప్పిన వాళ్ళు. ఈ లోకంలో ఎవరు కూడా నేనే ఐ యామ్ అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. యేసు చెప్పగలిగిన దేవుడు, నిజమైన దేవుడు యేసు, సత్యమైన దేవుడు, నేను దేవుడును అని ఆయన అనక్కలదు. ఐ యామ్ అంటే భూతము కాదు, నేను దేవుడునను, నేను రక్షకుడిని, నేనే నేనంటే అర్థం ఏంటి? మిమ్మల్ని ఎరిగిన వాడిని, లేక మీరు నన్ను ఎరుగుదురు, నేనే అని అన్నట్టుగా. నేనెవరో భూతాన్ని కాదు, ఇంకొకరిని కాదు, నేనే, భయపడకూడని వారితో మాట్లాడారు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అంటున్నాడు, ఈరోజు మీలో ఎవరైనా సరే భయాందోళనకి, బలహీనతలకి, వ్యాధులు గురైపోయి అపాయ పరిస్థితుల్లో ఉన్న బిడలారా, ప్రభు అంటున్నాడు ధైర్యము తెచ్చుకొనిడి, భయపడకుడి. ఏమన్నాడు చూడండి, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి. చీర్ ఆఫ్ డియర్ బ్రదర్, ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఎవరినైనా సరే ప్రభు అంటున్నాడు, ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే గలిబిల్లో ఉన్నారో, సాతాను శక్తుల చేత పీడించబడి కెరటాలతో కొట్టబడుతున్నారో, వారందరికీ ప్రభు ఇచ్చే అభయం ఏంటంటే ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడి. హల్లెలూయా. నేనే మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను, ధైర్యంగా ఉండండి. నువ్వు ఎటువంటి స్థితిలో నీవు ఉన్నా సహోదరి సహోదరుడా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి వ్యాధితో నీవు భయపడుతున్నా, ఇదిగో ధైర్యముగా ఉండండి, నేనే, భయపడకుండా అని చెప్పారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా మాట్లాడారో 32వ వచనం, వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతలో ధోనిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. సరే, యేసయ్య అంటే ఎవరో చాలామంది తెలుసుకోరు. ఆయన దేవుని కుమారుడు, ఈ ద సన్ ఆఫ్ గాడ్, ఈ ద గాడ్. ఆయన సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు. నేనే పునరుత్థానమును, జీవమును, నేనే జీవాహారం, నేనే జీవజలములు ఇచ్చే దేవుడని, నేనే అని సెలవిచ్చిన దేవుడు ఆయన. భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకండి అని చెప్పి ఆ ధోనిలో ప్రవేశించినప్పుడు ఆ ధోని గాలి అణిగి నిమ్మలమైపోయింది. వారు అందరి క్షేమంగా వెళ్ళిపోయింది. కనుక యేసయ్య అలల మీద నడిచిన దేవుడు. అలాగే నీ జీవితంలో నువ్వు ఎన్ని ఒడిదుడుకులు తెచ్చుకున్నా, ఎన్ని కష్టాల్లో ఇబ్బందులు ఉంచున్నా, ఆయన సన్నిధిలో నీవు రాగలిగితే, ఆయన నువ్వు నమ్మి ప్రార్థన చేయగలిగితే, ఆ గలిబిలి మీద, ఆ కలవత మీద నడిచొచ్చి అదంతటిని తొలగించి నీకు చక్కటి నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడే యేసు దేవుడు. కనుక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మనము గలిబిలి పడవక్కర్లేదు, మనం కలవర పడక బిడ్డలుగా మనం ఉండక్కర్లేదు. ఆయన మనకి సహాయం చేయగలిగిన దేవుడు, ఆయన మనల్ని ఆదుకోగలిగిన దేవుడని, ఆయన మనల్ని ఎప్పుడు కూడా అభయపరుస్తున్నాడు. ఏంటంటే ధైర్యం తెచ్చుకున్నది, నేనే, భయపడకుడి అని శిష్యులకు అభయం ఇచ్చినట్లుగా ఈరోజు ఆయన అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోనండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. కనుక నీవు దేవుని సన్నిధిలో ప్రభు ఎవరిని తెలుసుకొని ఆయన దేవుడని, దేవుని కుమారుడని విశ్వసించి నమ్మి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ ఎడల కూడా, నీ దగ్గరికి కూడా ఆయన వస్తాడు. నీకున్న గలిబిలి, నీకున్న కలవరత, నీకున్న వేదన, నీ ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నా దాని నుండి నిన్ను విడిపించి చక్కటి స్వస్థతను, అనారోగ్యమైతే స్వస్థతను, ఆర్థిక ఇబ్బందులైతే ధన సహాయమును, లేక కుటుంబ సమస్యలైతే వాటన్నిటి నుండి తీర్చి చక్కటి నెమ్మదిని నీకు, నీ కుటుంబాన్ని, బిడ్డలకు చక్కటి నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, దీవెనిచ్చే దేవుడిగా ఆయన తన హస్తంతో నిన్ను ఆదుకునే దేవుడిగా ఉన్నాడనే సత్యాన్ని ఈరోజు నీవు తెలుసుకోవాలనే ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. గత వారంలో
మనం చదువుతున్నప్పుడు ఒక మాట మీకు చదవాలని చెప్పలేకపోయినా ఏంటంటే మరి మార్తా అలాగే ఈ శిష్యులు కూడా నీకు చింత లేదా అని అన్నారు. నిజానికి ఆయనే చింతిస్తున్నాడు మన ఎడల. మనం గలిబిలి కలవరతలో వ్యాధుల్లో మనుషులు ఎవరు చింతించరు. మనం పోతేనే బాగుంటారనిపించదు. ఒకవేళ ఎవరైనా బాధపడితే బాధపడచ్చు, కానీ యేసయ్య అయితే మాత్రం ఖచ్చితంగా నీ ఎడల ఎంతో చింత కలిగి ఉన్నాడు. ఆ శోధనల నుండి, ఆ గలిబిలి నుండి, ఆ సాతాను పెట్టే బలహీనతల నుండి, నీకున్న ఏ ఇబ్బంది నుండి అయినా సరే నిన్ను విడిపించాలని కోరే దేవుడు ఒక్క యేసు ప్రభువే. ఆయనే నీ గురించి చింతపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అది రిఫరెన్స్ మీకు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో గత కార్యక్రమంలో చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. సరే, మనము నీకు చింత లేదా అనటం కాదు, నిజానికి మన గురించి చింతిస్తున్నవాడు ఆయనే. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు, మనల్ని గురించి బాధపడేవాడు ఆయన. ఇక్కడ కింద ఫుట్నోట్లో ఏమనుందంటే లక్ష్యము చేయుచున్నాడు, అది మనల్ని లక్ష్యం చేసేవాడు ఆయన. ఈరోజు నిన్ను ఎవరు లక్ష్య పెట్టకపోవచ్చు, నువ్వంటే ఎవరికి మరి ఏంటది లక్ష్యం కాకపోవచ్చు, గౌరవం లేకపోతే నీ ఎడల ఎవరో ఆసక్తి కలిగి ఉండకపోవచ్చు. కానీ యేసయ్య అయితే నీ గురించి లక్ష్యం పెడుతున్నాడు, నీ గురించి చింతపడుతున్నాడు. నువ్వు నశించడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుగురించే ఆ గలిబిల్లో కలవరతలో ఆయన వచ్చి వారిని ఆదుకున్నట్టుగా ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ నిన్ను కూడా ఆయన ఆదుకుంటాడు, నిన్ను కూడా ఆదరిస్తాడు. నువ్వు నమ్మాలి. కానీ నీ దగ్గర కూడా వచ్చి నీవు ఎదుర్కొన్న గలిబిలి నుండి నీతో మాట్లాడి, నువ్వు వేడుకుంటే ఖచ్చితంగా నీతో మాట్లాడి ఆ గలిబిలిని తీసివేసి గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మిమ్మును చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కాబట్టి ప్రతి సమస్య, ప్రతి చింత, ప్రతి బాధ, మనం ఎదుర్కొనే ప్రతి కష్టం కూడా ఆయన మీద మనం వేసేయాలి. హల్లెలూయా. వేస్తే ఖచ్చితంగా మన భారాన్ని తీరుస్తాడు, మన బాధను తీరుస్తాడు, నీకున్న బాధను తీరుస్తాడు, నువ్వు ఎదుర్కొనే కష్టాన్ని తీరుస్తాడు, నువ్వు ఎదుర్కొనే ఆ కెరటాల లాంటి శోధన నుండి నిన్ను కాపాడుతాడు, నువ్వు ఎదుర్కొనే అపాయముల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన హస్తము నిన్ను ఆదుకుంటుంది, ఆయన నిన్ను అందరికంటే మంచి స్థితిలో తీసుకొస్తాడు. ఇక్కడ చివరగా మనము ఎబ్బేజు ప్రార్థన గురించి ఒక మాట మనం చెప్పుకుని మనము సెలవు తీసుకుందాం. ఎబ్బేజు ప్రార్థన అనేది వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులు ఆ ప్రార్థన చేసి చాలా అభివృద్ధిలోకి వచ్చారు. ఎబ్బేజు ప్రార్థన లాగా వారు కూడా నేర్చుకుని వారు అభివృద్ధిలోకి వచ్చారు. ఎబ్బేజు అంత చక్కటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. తన సహోదరులందరికంటే అతన్ని ఘనతగా తెచ్చినట్లుగా చూస్తున్నాం. అది కూడా మనం కూడా అటువంటి ప్రార్థనలు నేర్చుకోవాలి. భక్తుల ప్రార్థనలు మనం నేర్చుకోవాలి. వారు ఎలా చేశారో అలా మనం చేయటం నేర్చుకోవాలి. వారు పలికిన మాటలు మనం పలికి మనము కూడా దేవుడికి అంగీకారమైన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకించి ఒక మంచి స్థితిలో తీసుకొస్తాడనే సత్యం ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అది చదువుకుని మనం ముగించేద్దాం. 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడే ఉండెను. వేదన పడి అతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. అంటే ఎలాంటి వేదన పడిందో, ఏ నిస్సహాయ స్థితిలో ఉందో, ఎన్ని ఇబ్బందుల్లో బతికిందో, ఏ కష్టాలు ఉందో, కన్నీరుతో ఎంత వేదన చెందిందో, అలాంటి సమయంలో ఆ బిడ్డ పుట్టాడంట. హల్లెలూయా. అందు గురించి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. అయితే ఆ ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు. సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది. ఏంటి కారణం అని అంటే, ఆయన ఎబ్బేజు ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఎబ్బేజు 10వ వచనం, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఏమని మొరపెట్టాడంటే,
నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, తండ్రి దేవా, నీవు ఇశ్రాయేలు దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నా సరిహద్దును విశాలపరిచి, సరే నేను ఉన్న విధానంలోనే ఉండకుండగా నా సరిహద్దులు నువ్వేం చేయాలి? విశాలపరచాలి. నన్ను ఆశీర్వదించాలి. నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. అర్థమైంది చూరా, ఆయన చేయి కోరుకున్నాడు, ఆయన హస్తం గురించి ప్రార్థించాడు. ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తం యొక్క విలువ, దేవుని చేతిలో ఉన్న విలువ, ఆయన చేతి సహాయం కొరకు వేడుకుంటున్నాడు. ఆయన బలమైన చేతిని గ్రహించుకున్నాడు. సృష్టికర్త చేతులని ఆయన తెలుసుకొని ఆయన ప్రార్థిస్తున్నాడు ఏంటంటే, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. హల్లెలూయా. ఎవరంటారండి ఈ ప్రార్థన? అయ్యా నీ చేయి నాకు తోడుగా ఉంచమని ఎవరు వేడుకున్నారు? ఎవరైనా ఈరోజు అలా అడుగుతారు, ప్రభువా నీ చేయి నాకు తోడుగా ఉంచండి ఆయన, నా చేయి పట్టుకోండి ఆయన, ఓ నా చేయి విడకండి నాయన, నీ చేయి నాకు తోడుగా ఉంచండి ఆయన, దయచేసి నీ చేతితో నన్ను పట్టుకోమని ఎవరంటారండి ఈరోజు? ఆయన బలమైన చెయ్యని, సృష్టికర్త అయిన చేతులని, లేక స్వస్థపరిచే చేతులని, నన్ను ముట్టని, నన్ను బాగు చేయని ఆయన అని ఎవరు వేడుకుంటారు? అయితే ఎబ్బేజు అంటున్నాడు, నన్ను నీ చేయి నాకు తోడుగా ఉంచి, ఏమండి తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా. సరే, హల్లెలూయా. నీ హస్తము, నీ చేయి నాకు తోడుగా ఉంచి నాకు ఎటువంటి కీడు కూడా రాకుండా నన్ను కాపాడుము అని, తప్పించుము, దానిలో నుండి, కీడుల్లో నుండి, అపాయముల్లో నుండి నన్ను తప్పించుము. నిజంగా అది దేవునికి ఎంతో ఇష్టమైంది. ఈరోజు నీవు కూడా అలా ప్రార్థించరు. ప్రభువా నేను అనేక శోధనలు, గలిబిలి, కలవరతలు, తుఫాను లాంటి స్థితులు నేను ఎదుర్కొంటున్నాను ప్రభువా. సరే, అటువంటి సమయంలో నన్ను నీ చేయి నాకు తోడుగా ఉంచి ఎటువంటి కీడును పడకుండా నన్ను కాపాడు ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఎబ్బేజు అదే ప్రార్థించాడు. ప్రభువా నేను ఎదుర్కొనే కీడుల నుండి, నేను ఎదుర్కొనే శోధనల నుండి, నేను ఎదుర్కొనే విపత్తుల నుండి దయతో నీ చేయి నాకు తోడుగా ఉంచి నన్ను ఆదుకోండి తండ్రి, ఆదరించండి. ఆ కీడుల నుండి, అపాయముల నుండి, ఆ బలహీనతల నుండి, ఆ వ్యాధుల నుండి నన్ను తప్పించి నన్ను రక్షించండి ప్రభువా అని ఏం చేశాడు? ఎబ్బేజు దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. అలాంటి ఆ మొరపెట్టినందువల్ల దేవుడు, అక్కడ వ్రాయబడింది, తప్పించమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఏదైతే ఎబ్బేజు ప్రార్థన చేశాడో దానిని దేవుడు అతనికి దయచేసింది. ఈరోజు ఆ దేవునికి అనుకూలంగా, దేవుని విధానం ఎరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా ఆ ప్రార్థనలు వాళ్ళకి దేవుడు ఇస్తాడండి. ఆ సహాయం వాళ్ళకి దయచేస్తాడండి. ఆపదలో ఆదుకుంటాడండి, కీడుల నుండి తొలగిస్తాడండి. మనం నమ్మాలి, ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది, మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు, కాపాడుతాడు, గుప్పులు విప్పి ఆయన మనకి పోషకుడుగా ఉంటాడు, ఆదరించేవాడుగా ఉంటాడు. కనుక ఇటువంటి ప్రార్థన మనము మరి తండ్రి అందువల్ల దయచేయటమే కాదు, అతడు అలాంటి దేవుని ఆశీర్వాదం పొందటం వల్ల మరి సహోదరుల కంటే ఘనత నొందిన వాడిగా ఉన్న. అలాగే నీవు కూడా అటువంటి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థిస్తే నీ సహోదరులందరికంటే, నీ కుటుంబీకులందరికంటే, నీ బంధువులందరికంటే ఘనత నొందిన వాడిగా దేవుడు నిన్ను చేయగలడు. హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎబ్బేజులాగా మనం కూడా దేవునికి మొరపెడదాం, ప్రార్థిద్దాం. మన కష్టాల్లో, మన శోధనలో, మనం ఎదుర్కొనే ఇబ్బందుల్లో మనం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, లేక ప్రార్థించు, లేక దేవుని సన్నిధిలో గడిపితే ఖచ్చితంగా దేవుడు మనలు విని మనల్ని ఆదుకుంటాడు కూడా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో, యేసు ప్రభువారు అన్నమాట, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను.
ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. ఆయన సంపూర్ణ సిద్ధి నొందిన వాడై మెల్కీషెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు కూడా ఆయన్ని దేవుడు ఎందుకు అంగీకరించాడు, ఆయన్ని ఏ విధంగా ఎలా గడిపాడనేది చూడాలి. శరీరారు దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుని సందులో మరి అవసరమైతే ఉపవాసం ఉండుతూ కన్నీరు విడుస్తూ హిజ్కియాలాగా కన్నీరు ప్రార్థన చేస్తూ ఉపవాసాల ప్రార్థన చేస్తూ రోదనతో మనల్ని దేవుడు తప్పించాలని, మరణము నుండి, ఆ తుఫాను నుండి, అపాయముల నుండి, ఆ దోణి మునిగిపోతే మరణమే తప్ప ఇంకేమి అలాంటి విపత్తుల నుండి, యాక్సిడెంట్ల నుండి, లేక మనం ఎదుర్కొనే ప్రతి వ్యాధుల నుండి మనల్ని తప్పించబడాలని మనం కూడా ఏం చేయాలి? దేవుని సందులో మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, విశ్వసించాలి. ఆ సమయంలో దేవుని వేడుకుని ధైర్యంగా ఉండి నిబ్బరం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభువులో ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు ఆదుకుంటాడు, అంగీకరిస్తాడు, ఆదరిస్తాడు, గొప్ప కార్యాలు చేసి మహిమ పొందుతాడు. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ దేవుని ద్వారా గొప్ప కార్యాలు చూద్దాం, ఆదరణ పొందుకుందాం, ఆనందాన్ని పొందుకుందాం, ఆరోగ్యాన్ని పొందుకుందాం, అభివృద్ధిని పొందుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత ఎలా తెచ్చుకున్నాడో అలాగే దేవుడిచ్చే ఘనతను మనం సంపాదించుకొని దేవుని కొరకు ఆయుధపడదాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయాలని దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, గత 2 కార్యక్రమాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో గాలి తుఫానులు నీవున్న దోణి మీదకి వచ్చినప్పటికీ, శిష్యులు ప్రయాణమైన దోణి మీద వచ్చినప్పటికీ ఎటువంటి అపాయం ప్రమాదం రాకుండా ఇదిగో సముద్రం మీద నడిచి వెళ్ళి వాళ్ళని గాలిని ముందు నీవున్న దోణిలో గాలిని గద్దించి సముద్రంతో మాట్లాడినప్పుడు నిమ్మళమైపోయి, అలాగే ఇక్కడ నీవు 4వ జామున వెళ్ళి ఆ గాలిని సముద్రమును గద్దించగా నిమ్మళమైపోయింది. నువ్వు పేతురు గారు మీరు ఆ దోణిలో వెళ్ళినప్పుడు చక్కటి స్థితిని కలిగి వారు గమ్యానికి చేరుకున్నట్లు చూస్తున్నారు. అలాగే ఈ రోజున వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరైనా ఎటువంటి గలిబిలి సమస్యలు విపత్తులు ఎదుర్కొన్నా సరే నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆదుకుంటావు, ఆదరిస్తావనే సంగతి తెలుసుకొని అలాగా ప్రార్థిస్తూ నీ సహాయాన్ని పొందుకుంటూ ఆదరణ, ఆరోగ్యం, ఆనందం పొందుకొని వారి బిడ్డల కుటుంబాలు ఎంతగానో అభివృద్ధి చెందుతూ వర్ధిల్లి ఎబ్బేజులాగా ఘనత పొందిన బిడ్డలుగా చేసుకొని నీలో ముందుకు సాగిపడి కృప దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది 100 ఫలించడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని అల్పుడిని అయోగ్యుడిని మీరు వాడుకున్న విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకను నీ మహిమ కొరకు అనేకులు మేలు కొరకు మీరే వాడుకోమని ఈ టీవీ పరిచర్లను మీరు మిక్కిలిగా దీవించి ఆశీర్వదించమని ఇదిగో నాయన రక్షణ మార్గం టీవీ కార్యక్రమాలు చేస్తున్న మరి ప్రియులు సందీప్ గారిని కూడా మీరు వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించి ఆశీర్వదించి నీ కృపలతో నింపి నడిపించి మహిమ పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.